నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేత. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. వనపర్తి జిల్లా మణిగిల్ల గ్రామంలో మంత్రి నిరంజన్ పల్లె నిద్ర. స్థానిక సమస్యలపై గ్రామస్తులతో చర్చించిన మంత్రి. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పర్యటన. పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న మైపాల్ రెడ్డి. ఈ నెల 12న సైకిల్ ర్యాలీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్. విజయవంతం చేయాలన్న సిరిసిల్ల జిల్లా హస్తం నేతలు. ఆదిలాబాద్ రిమ్స్ను సందర్శించిన ఎంపీ సోయం బాపురావు. పేదల వైద్యం పట్ల సర్కారు చిన్న చూపు చూస్తుందని ఆరోపణ. నగరికల్లోని పలు మండలాలను సందర్శించిన ఎమ్మెల్యే. మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న లింగయ్య. ఇక డీటెయిల్ చూస్తే వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పల్లె నిద్ర చేశారు. ఇందులో భాగంగా గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో ముచ్చటించి సమస్యలపై చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మనకు వచ్చేటువంటి పంట దాదాపు 1,50,00,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. యాసంగి వానకాల యాసంగి కలిపి 3 కోట్ల మెట్రిక్ టన్నులు వచ్చింది మన పంట. అయితే యాసంగి పంట కాడికి వాళ్ళు 80 లక్షల మెట్రిక్ టన్నులే ఉంటామంటే మరి మిగతాది మిల్లర్స్ కొంత తీసుకుంటారు వాళ్ళ వ్యాపారం కోసము, కొంత రైతులు కొద్దిపాటిగా ఉంచుకుంటారు, వానకాలంలో ఎక్కువ ఉంచుకుంటారు, యాసంగిలో తక్కువ ఉంచుకుంటారు రైతులు తినడానికి. మన అలవాటు అది. సో ఈ లెక్కలు తీస్తే మనకు 90 లక్షల మెట్రిక్ టన్నులు దాడుతుంది రైతుల దగ్గర ఉండేదని అంచనా వచ్చింది. మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తే నేను ఎఫ్సిఐ వాళ్ళతో మాట్లాడి మీటింగ్ పెట్టి అదనంగా మీరు ఏమన్నా ఇంకో 10-15 లక్షలు కూడా కొంటారా అని వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉండేటువంటి ఎఫ్సిఐ అధికారి ఆయనతో అగర్వాల్ అంటాడు, ఆయనతో మాట్లాడి ఒప్పించి ఆయన కూడా ఢిల్లీకి మాట్లాడి కొంత మనకు తెలంగాణ వ్యవసాయం పట్ల తెలంగాణ రైతాంగం పట్ల ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది. తక్కువ సమయంలోనే బాగా ప్రోగ్రెస్ అవుతున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు, రాష్ట్రం చాలా బాగా పోతుంది, రైతులకు మేలు చేయాలని ఒక తలంపు ఉంది అతనికి కూడా. సో దానికోసం మనకు సహాయం జరిగింది. మళ్ళీ ఆయన 10 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా అయినా సరే కొంటామన్నారు. అందుకోసం మన ప్రొక్యూర్మెంట్ మొత్తం దగ్గర 93 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. 80 లక్షలు అగ్రిమెంట్ చేసుకుంటే 93 లక్షల మెట్రిక్ టన్నులు మనం కొన్నాం మొన్న, ఎఫ్సిఐ తీసుకుంది. సో రేపు వచ్చే వానాకాలానికి ఎంత తీసుకుంటారో తెలియదు, ఒప్పందం దానికి ఇంకా టైం పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు వానకాలం ఏముంటుందంటే ఒక అడ్వాంటేజ్ మనకు, వానకాలం పండినటువంటి వడ్లు బియ్యాన్ని అటు మిల్లర్లు వాళ్ళ వ్యాపారం కోసం తీసుకుంటారు, ప్రజలు వాళ్ళ ఆహారపు అవసరాల కోసం సన్న బియ్యం పట్టించుకుంటారు, దొడ్డు బియ్యం ఏం పట్టించుకోం కదా మనం. తర్వాత కంట్రోల్ బియ్యం ఇచ్చేటువంటివి, హాస్టళ్ళకి ఇచ్చేటువంటివి కూడా మనం సన్న బియ్యమే ఇంట్రడ్యూస్ చేసినాం కదా. కాబట్టి సన్న బియ్యం 80 లక్షల మెట్రిక్ టన్నులు ఈసారి మన యాసంగి పంట కొంటామని ఒప్పందం చేసుకున్నారు మనతో. మనకు వచ్చేటువంటి పంట దాదాపు 1,50,00,000 మెట్రిక్ టన్నులు వచ్చింది యాసంగి. వానకాల యాసంగి కలిపి 3 కోట్ల మెట్రిక్ టన్నులు వచ్చింది మన పంట. అయితే యాసంగి పంట కాడికి వాళ్ళు 80 లక్షల మెట్రిక్ టన్నులే ఉంటామంటే మరి మిగతాది మిల్లర్స్ కొంత తీసుకుంటారు వాళ్ళ వ్యాపారం కోసము, కొంత రైతులు కొద్దిపాటిగా ఉంచుకుంటారు, వానకాలంలో ఎక్కువ ఉంచుకుంటారు, యాసంగిలో తక్కువ ఉంచుకుంటారు రైతులు తినడానికి. మన అలవాటు అది. సో ఈ లెక్కలు తీస్తే మనకు 90 లక్షల మెట్రిక్ టన్నులు దాడుతుంది రైతుల దగ్గర ఉండేదని అంచనా వచ్చింది. మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తే నేను ఎఫ్సిఐ వాళ్ళతో మాట్లాడి మీటింగ్ పెట్టి అదనంగా మీరు ఏమన్నా ఇంకో 10-15 లక్షలు కూడా కొంటారా అని వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉండేటువంటి ఎఫ్సిఐ అధికారి ఆయనతో అగర్వాల్ అంటాడు, ఆయనతో మాట్లాడి ఒప్పించి ఆయన కూడా ఢిల్లీకి మాట్లాడి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల విస్తీర్ణం పెరిగే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పట్టణచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెంపొందించాలన్న సమున్నత లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇందుకు అనుగుణంగా వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ కోట్లాది మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడంతో పాటు సరిపడా నిధులు సైతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజల సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన సంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా 7వ విడత కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఇవాళకి లాస్ట్ డే. పట్టణ ప్రగతి 3వ విడత కార్యక్రమం మున్సిపాలిటీలు కానీ గ్రేటర్ కానీ ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 7 సంవత్సరాల కాలంలో మీరందరూ ఆలోచన చేయాలి. ఒకసారి వర్షాలు ఏ విధంగా ఉండే, ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా వర్షాలు వస్తూ ఉన్నాయి. హరిత తెలంగాణగా మార్చడానికి దీనికి సపరేట్గా ఫండ్స్ పెట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపాలిటీలో చెట్లు నాటాలి, అడవి పెంపకాలను పెంపొందించాలి, వానలు తిరిగి రావాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హరితార ప్రోగ్రాం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు పల్లెలు పచ్చదనంతో విదజల్లుతూ ఉన్నాయి. వైకుంఠ ధామాలు ఈరోజు పరిశుభ్ర ప్రమోదాన్న కొంత ముందుకి సార్ అరే సైడ్ జరగాలి. ఓకే. ఇక ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ నెల 12న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ధరల పెంపు నిరసిస్తూ టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సైకిల్ నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వేములవాడలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే ప్రజలకు భారం తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కుమరయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిలక రమేష్ గారు, శ్రీనివాస్ గారు మరియు సత్యలక్ష్మి గారు, మరి వచ్చినటువంటి రూరల్ మండల్ టౌన్ నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాడు ఒక విధంగా చూస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను దోచుకునే విధంగా నిత్యావసర వస్తువులు లెక్క ఇవాళ డీజిల్, పెట్రోల్ ధర ప్రతి ఒక్కరికి అవసరమే. ఇలా పొలం కాడికి పోవన్నా, షాప్కి పోవన్నా, ఎటు పోవన్నా కూడా ఒక చిన్న బండి ఉంటే దానికి పెట్రోల్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నూతనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చీఫ్గా ఎంపిక కాబడినటువంటి రేవంత్ రెడ్డి గారి మొదటి సమావేశ ఆదేశాల ప్రకారం ఇప్పుడే పెద్దలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పినట్లుగా 12వ తేదీ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 3 కిలోమీటర్లు సుమారు సైకిల్ ర్యాలీ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచినటువంటి ధరలకు నిరసనగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంతో పాటు వేనాడ పట్టణంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అందరూ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల వల్ల నిత్యావసర ధరల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. పప్పులు, ఉప్పులు, నూనెలు. అదేవిధంగా వ్యవసాయం చేసే రైతులకు ఈరోజు ట్రాక్టర్ల ద్వారా దున్నేటువంటి క్రమంలో ఏ మేరకు పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. చిరు వ్యాపారులకు ఏ విధంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కూరగాయల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఇవన్నింటి కూడా గమనించి
రూపాయలు దాటిపోయినటువంటి పరిస్థితులు. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పటికీ ఉన్నప్పుడు అప్పుడు 45 రూపాయలకు దొరికిన పెట్రోల్ ఈరోజు 106, 107. పేదల వైద్యం పట్ల సర్కారు చిన్నచూపు చూస్తుందని ఎంపీ సోయం బాబురావు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన సందర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్తో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో పలు వార్డుల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాబురావు మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద కేంద్రం తన వాటా కింద 130 కోట్ల నిధులు పూర్తిగా విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదల చేయడంలో తాత్సారం చేస్తుందని అన్నారు. 2018లో పూర్తయి ప్రారంభం కావాల్సిన ఆసుపత్రి ఇంకా ప్రసవ వేదన పడుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభమైతే ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రజలకే కాకుండా అటు మహారాష్ట్ర ప్రజలు కూడా సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఆసుపత్రిలో పనులు ఇంకా చాలా వరకు పూర్తి కాలేదని, స్థానిక నాయకులు రిమ్స్లో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అంకత్ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఆదినాథ్, జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ నాయకులు పాల్గొన్నారు. కరెక్ట్గా నేను స్టేట్ గవర్నమెంట్ పైసలు ఇచ్చి ఉంటే 3 ఏళ్ళ లెక్క దాదాపు చాలా ఎక్కువ. ఈ కోట్ల రూపాయలు ఒక రూపాయి లేకుండా మాకు ఆదిలాబాద్లో కోట్ల రూపాయలు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించారు. 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. మండలపురం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని శ్మశాన వాటికను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంలో ప్రజలు బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బస్తాలే కదా సార్, 15-20 బస్తాలు అయితే మళ్ళీ అది కాగానే ఎర్రలు మనం ఎరువు తీసిన తర్వాత మళ్ళీ పని చేయించాలి, అందరూ చేయాలి కదా. ఈ మొక్కలు అంటే అందరూ బాగా అంటే మీ సార్ పని చేసి మీరు పని చేస్తుండే అది చూస్తున్నాం. వెనక పెట్టు ఇంకా మీరు కొంతమంది స్పెషల్ ఆఫీసర్ మీకు కెమెరా ఇంకా చెప్తా అయిపోయి సార్. కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం పేద వర్గాలున్న వివక్షతకు గురై వాళ్ళందరినీ కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం పెట్టడం, దానికి కూడా చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, వివిధ కోర్సులు చదివే రోజు
ఏం పని చేయలేని నిస్సాయంగా ఉండి ఈరోజు తల్లిదండ్రుల మీద ఆధారపడే కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఆ స్కీమ్ చూస్తేనే పరుగులెత్తే ప్రజలు గుండెలు పరుగులెత్తే రైల్లాగా పరుగులెత్తున్నాయి. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక ప్రక్రియ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏ ఒక్కరోజు అయిపోయే కార్యక్రమం కాదు. దశల వారీగా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 200 కోట్లు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదనంగా బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 35-45 కోట్ల రూపాయలతోటి 1000 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది మొదటిసారిగా ఈ కార్యక్రమం చేసి మనం ఏ రకంగా ముందుకు సాగుతాం ఆలోచనతో 1200 మంది పెట్టడం జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్కి 100 మంది చొప్పున మరి చదువుకున్న గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఏ రకమైన యూనిట్ పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా నడపగలరు అనే ఆలోచనతో ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కాన్ఫరెన్స్కి తీసుకోవడం జరిగింది. ఎస్సీలని ఆర్థిక పరంగా అసమానతను లోన్ కాకుండా ఆర్థిక పరంగా మరి బలోపేతం జరిగే విధంగా మరి కార్యక్రమం తీసుకుని ఈరోజు అన్ని రంగాల్లో ఎక్కడ కూడా తగ్గకుండా మరి అందరితో సమాజం ఒక స్థాయిలో. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారిని విజయవాడ భువనేశ్వర పీఠం స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి దర్శించుకున్నారు. వారికి ప్రధాన అర్చకులు పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఆలయ అధికారులు, వేద పండితులు ఉన్నారు. श्री ज्ञानस्पति देवता दर्शन भजे पंचोपचार पूजक पूर्वक अष्टोषधा कुंकुमार्चन गणपति स्वर्ण जगनिश्चय ओम गणपति मलामहे कविं कवीनामुपस्सवस्सवनेश्वराय ब्रह्मा ब्रह्मस्वराय शरणोदिविस्ते प्रसादनं महागणाधिपते नमः कृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः वरोक्षराय नमः नरसिंहाय नमः अच्युताय नमः जगन्नाथाय नमः वीरेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः तञ्जाशवेदिने ओम इंगुलाय नमः ओम चंडिकाय नमः ओम दन्ताय नमः ओम पद्माय नमः ओम लक्ष्मे नमः ओम हरिप्रियाय नमः ओम त्रिपुरानन्दिने नमः ओम नन्दाय नमः ओम सुनन्दाय नमः ओम सुरवन्दिताय नमः ओम यज्ञविद्याय नमः ओम महामायाय नमः ओम योगनिद्राय नमः ओम प्रभावत्यै नमः ओम प्रज्ञाय नमः ओम ताराय नमः ओम मधुमते नमः ओम माधवे नमः ओम क्षीरावर्णसुधाय नमः ओम ఇక నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ సిబ్బంది నిరసన కొనసాగుతుంది. పని దినాలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై గత 3 రోజుల నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే వారికి ఎప్పటిలాగే నెలవారీ జీతాలు చెల్లించాలని కోరారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ, బీఎంఎస్ నాయకులు మద్దతు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా మీకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అండగా ఉంటాం. ఈ ఏదైతే మీ సమస్యను మేము కేసీఆర్ వీళ్ళు 15 రోజులు అంటున్నారు. వీళ్ళు అనేది ఒకటే, ఇయ్యా మా కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయి, మీరు అన్నట్టే 15 రోజులన్న నెలలో మాకు పని కల్పించండి అని అడుగుతున్నారు. మేము 15 రోజులు కాదు, మీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాం. ఇవాళ కార్మికులకు మీకు ఏదైతే 30 రోజులు కూడా పని కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా మీకు మేము భారతీయ జనతా అవుట్ సోర్సింగ్ కార్మికుల పేరిట, తాత్కాలిక ఉద్యోగుల పేరిట అందరి యొక్క రక్తాన్ని పీల్చి తక్కువ సాలరీకి ఎక్కువ పని దినాలను పనిచేసుకొని ఆ విధంగా మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి గత ప్రభుత్వాలు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను, విద్యాశాఖలో పనిచేస్తున్నా కానీ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అన్ని శాఖల్లో పనిచేసిన ఉద్యోగులను మేము గుర్తిస్తాం. వాళ్ళకు వేతనాలు, సరిపోయే వేతనాలు మేము పెంచుతాం. వాళ్ళ ఆకలి ఏదైతే మంట ఉన్నదో కడుపు మంట మేము తీరుస్తాం. వాళ్ళకు వేతన, వాళ్ళ యొక్క ఉద్యోగాలను మనం పర్మిట్ చేస్తాం. ఆ విధంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వమో గత 7 సంవత్సరాల నుంచి అబద్ధాల మీద అబద్ధాలు, మోసం మీద మోసం చేస్తూ మన జీవితాలతో ఆడుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా పని దినాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగులను పూర్తి స్థాయి ఇంటికాడ కూర్చోబెట్టి వేతనాలు ఇస్తున్నాయి. ఇంటికాడ కూర్చోబెట్టి పూర్తి స్థాయి వేతనాలు ఇస్తున్నాయి. కోవిడ్ నిబంధనల్లో కూడా ఇంటికాడ కూర్చుంటే కూడా పూర్తి స్థాయి వేతనాలు ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయి వేతనాలు ఈ విధంగా ఇస్తున్నాయి. కాబట్టి మీరు ఇంత కష్టపడి
ఏదైతే ఇప్పుడు విద్యాశాఖలో త్రిపురలో పనిచేస్తున్న మీ అందరినీ కూడా పూర్తి స్థాయి పని దినాలను మనము ఖచ్చితంగా డిమాండ్ చేయాలా, ప్రభుత్వానికి చేరే విధంగా మన ఆందోళన ఉధృతం చేయాలా, అదేవిధంగా పూర్తి స్థాయి వేతనాలు కూడా ఇవ్వాలా, సరిపోయే వేతనాలు కూడా ఇవ్వాలి. సరిపోయే వేతనాలతో పాటు ఇందులో కూడా IIITలో ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు గుర్తించి పర్మనెంట్ ఉద్యోగాలుగా మనము మార్చే ప్రయత్నం చేయాలా. ఇప్పటి వరకు దీంట్లో పర్మనెంట్ తీసి కూడా నియామకం చెయ్యని అసమర్థ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు IIIT కాదు, విద్యాశాఖలో ఉన్న అన్ని ఖాళీలు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలు కూడా ఉద్యోగులు ఇప్పటి వరకు లేదు. తెలంగాణ పోరాటం దేనికోసం చేసినాము? ఉద్యోగుల కోసం చేసినాం, అదేవిధంగా నీళ్ళ కోసం చేసినాం, నిధుల కోసం చేసినాం. కానీ ఇప్పుడు ఉన్న మిగులు మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలంలోని లచ్చాతండ ఎడ్చెల్ల గ్రామ పంచాయతీలో డొర్నకల్ ఎమ్మెల్యే రెడ్డినాయక్ మొక్కలు నాటారు. అనంతరం లచ్చాతండాలో రైతు వేదికను ప్రారంభించారు. ఎమ్మెల్యే రెడ్డినాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మారుస్తున్నారని కొనియాడారు. రైతులను రాజులుగా చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, ఎంపీపీ అరుణారాంబాబు, జెడ్పీటీసీ శారదా రవీందర్, మరిపేడ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బరువు మైలేజ్ సార్ అలాగే మన జడ్పీటీసీ గారు శారదా గారికి స్థానిక సర్పంచ్ విలోమాలతో శాలతో సమర్పిస్తారు. ఇక్కడ ఉదాహరణకు దండధర్మానం సాధించుకున్నాక కేసీఆర్ గారు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ తెలంగాణ దేశంలో మిన్నగా పంట పండించే రాష్ట్రంగా నిలబడేటువంటి అవకాశం కల్పించు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే వ్యవసాయానికి నీరే జీవనాధారం, మనం బతకడానికి కూడా నీరే జీవనాధారం. అటువంటి వ్యవసాయ రంగానికి తెలంగాణ రాకముందు చాలా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఈ సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు వీడు భూములకు నీళ్లు ఇవ్వాలని కంకణం పెట్టుకుని కాళేశ్వరం ఇంకా ఎన్నో ప్రాజెక్టు నడుపుకున్నాం. డోర్నకల్ నియోజకవర్గం ఎక్కడో మారుమూల. అటువంటి మన నియోజకవర్గానికి ఈరోజు గత 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం నీళ్ళు వచ్చి మన చెరువులు, కుంటలు అన్నీ నింపుకుంటున్నాం. తద్వారా భూగర్భ జలం పెరిగింది. బావుల కింద కానీ చెర్ల కింద కానీ ఎక్కడ కూడా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా 10 రోజుల ప్రగతిపై గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి పనులపై వివరించారు. హరిత గ్రామంగా సాతారం గ్రామాన్ని తీర్చిదిద్దుతామని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ అన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా సిరికొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు సమస్యలను లేవనెత్తారు. సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చొరవ చూపి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. ప్రధానంగా విద్యుత్ సంస్థ ఇన్ఛార్జిగా ఉన్న ఏఈని సిరికొండ మండలానికి పర్మనెంట్ ఏఈగా నియమించాలని, విషయంపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ సిరికొండ మండలంలోని కొన్ని గ్రామాలలో అటవీ శాఖ భూముల సమస్యలు ఉన్నాయని, వాటిని ఉమ్మడి సర్వే నిర్వహించి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేందర్, ఎంఆర్ఓ అనిల్ కుమార్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ అధికారులు పాల్గొన్నారు. అధికారులకు, మా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం. సర్పంచులు అడిగిన తల్లిదండ్రులలో ముఖ్యంగా విద్యుత్ సమస్య అనేది ప్రాముఖ్యతగా తీసుకోమని చెప్తున్నారు. మరి అధ్యక్షులు గారు అనుమతిస్తే మరి విద్యుత్ శాఖ వారిని మేము పిలిచి ఏ గురించి ఏదైతే మీరు విన్నవిస్తారో దాని గురించి మనం మాట్లాడిద్దాం. సార్ పల్లె ప్రగతిలో విద్యుత్ తర్వాత మీకు మీ ఇద్దరికి ఎంపీ గారు 2 సార్లు 3 మీటింగ్ ఏం చేసిండ్రు 2 సార్లు మీటింగ్ చెప్పారు ఎంపీ గారు ఏం చేశారు? ఒకటే మీరు మన మండలంలో సరాసరి 40% మిగతా 60% రెవెన్యూ ఫారెస్ట్ ఇష్యూస్ కాబట్టి నెక్స్ట్ నేను ఒకటే పెద్దలు కోరుతున్నాను. మీరు విరివిగా మేము కూడా చదువుకున్న వీళ్ళందరినీ ప్రతి రెవెన్యూ ఇచ్చాను. వాళ్ళు కూడా నేను రివ్యూ చేస్తున్నాను, మీటింగ్ పెడుతున్నాను. మీరు కూడా మీ సేవ ఉపయోగించుకుని దరఖాస్తు పెట్టేసుకుంటే నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ అడిగి మనం ఒక 76 ఉంది. ఓవరాల్ మన నిజామాబాద్లో కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంది ఇక్కడ ఈ ఫారెస్ట్ మిగతా ఇష్యూల వల్ల. మనం ఖచ్చితంగా ఏంటంటే 2-3 నెలల్లో కొద్దిగా కష్టపడ్డా కానీ మనం 95% కానీ 90% తీసుకెళ్ళాం. కాబట్టి మీ అందరికీ నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను. మీ సేవనే మీరండి. సంరక్షణ సంబంధించి మొదటి కళాశాలలో నమోదు 90% చేస్తున్నాము. దాని ద్వారా తొందరగానే ఈ రకంగా హైరీస్ కనెక్షన్ పొందించడంతో పాటు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ పోర్టల్ ద్వారా గర్భిణీలకు 4 దఫాలుగా చెల్లించే అమౌంట్ కూడా సిరికొండ మండలంలో ఏఈగా సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల నాకు కొత్త ఏఈగా నిలవాలని ఎమ్మెల్యే సార్ని మనకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లా మణిగిల్లె గ్రామంలో మంత్రి నిరంజన్ పల్లె నిద్ర. స్థానిక సమస్యలపై గ్రామస్తులతో చర్చించిన మంత్రి. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పర్యటన. పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న మైపాల్ రెడ్డి. ఈ నెల 12న సైకిల్ ర్యాలీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్. విజయవంతం చేయాలన్న సిరిసిల్ల జిల్లా అస్తం నేతలు. ఆదిలాబాద్ రిమ్స్ ను సందర్శించిన ఎంపీ సోయం బాపురావు. పేదల వైద్యం పట్ల సర్కారు చిన్నచూపు చూస్తుందనే ఆరోపణ. నగరెక్కల్లోని పలు మండలాలను సందర్శించిన ఎమ్మెల్యే. మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న లింగయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.